రాష్ట్రంలో ₹1,00,000 రుణమాఫీని 4-5 కిస్తులుగా ఇచ్చిండ్రు. కానీ ఇలా ₹1,00,000 లోపు ఒకటేసారి, దాని తర్వాత ₹1,50,000, దాని తర్వాత ₹2,00,000 వాళ్ళందరికీ కూడా ఆగస్టులోగా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారంగా రుణమాఫీ జరుగుతూ ఉందనే మాట సందర్భంగా మనం చెప్తాను. ఖర్చులన్నీ పోతే వచ్చే ఆదాయం ఉండేది కోతులో పెడతలేదు. ఇతరత్ర అంతా పంటలు వేసుకునే విధంగా ఉన్నటువంటి ఈ ఆయిల్ పాత్రకు సంబంధించి ఇక్కడనే తిరుమల ఫ్యాక్టరీ తరఫున అందరు పంటలు సన్ఫ్లవర్తో సహా ఇతర వస్తువులను కూడా ఎంఎస్పీ కొంటామని చెప్తారు. కాబట్టి దయచేసి రైతులారా, వ్యవసాయం వరి వేయొద్దని అంటలేదు, వరి పనిచేయమని అంటలేదు. కానీ ఈ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో 2,01,000 మెట్రిక్ టన్నుల ఒక ఆయిల్ వాడకం జరుగుతూ ఉంటే మనమంతా కూడా బయట దేశాల నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటా ఉన్నాం. మనకు స్వయం సమృద్ధిగా ఎదగాలని ప్రభుత్వం అటు కేంద్రం ఇటు రాష్ట్రం అనేకమైనటువంటి టార్గెట్లు ఫిక్స్ చేసింది. పెద్దపల్లి జిల్లాలో 45,000 ఎకరాలకు పైగా ఆయిల్ పంప్ పెట్టాలనే లక్ష్యంతో ఈరోజు ఇక్కడ ఫ్యాక్టరీకి ఫౌండేషన్ ఇచ్చినటువంటి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది రైతుల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఈరోజు మేము మాట్లాడడం కాదు, మీరు చెప్తే కూడా వినే విధంగా ఈ ప్రభుత్వాన్ని తీసుకొని ముందుకు పోతాం. అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే పెద్దలు భగత్ సింగ్ గారు మిగతా చెప్పినారు. నాకు కూడా తెలుసు, గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు బస్సుల సంఖ్య ఎక్కడికి వెళ్ళినా 30 ఏళ్ల కింద బస్సులు ఎమ్మెల్యే ఒక బస్సు వేస్తే ఏ విధంగా గౌరవం పెరిగిందో, ఇవాళ కూడా ప్రజలు మళ్ళీ మా ఊరికి బస్సు కావాలని అడుగుతా ఉన్నారు. దానికి అనుగుణంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా త్వరలో ఇప్పటికే ఒక 3,000 చిల్లర నియామకాలకు ఆర్టీసీ నోటిఫికేషన్ ఇచ్చింది. దాదాపు 1,500 పైన బస్సులు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటోంది. త్వరలో ప్రతి నియోజకవర్గానికి, ప్రతి జిల్లాకు ఈ రాష్ట్రంలో 100 డిపోలు ఉన్నాయి. అన్ని డిపోలకు అవసరరీత్యా బస్సులు తెచ్చే విధంగా కార్యాచరణ ఉంటుందని మాట మనవేస్తూ, ఇలా రైతులకు సంబంధించినటువంటి అంశం, రైతులందరూ చల్లగా ఉంటే, రైతులు కష్టపోతే, అన్నదాత శ్రమపడి రాష్ట్రాన్ని పురోగతి తీసుకపోతే వాళ్ళు చేసిన అప్పులన్నీ కూడా బయటికి కొట్టేయగలిగేటువంటి ఆర్థిక పరిపూర్తి కలగజేయటువంటి శక్తి ఒక రైతుల దగ్గర ఉంది. ఉత్పత్తిని పెంచండి, ఆదాయం పెంచుకోండి. ఈ ప్రభుత్వం కూడా ఆర్థికంగా ఎదగడానికి అప్పులు తీసుకునే విధంగా ఒక మధ్యగా రైతులను కష్టపడాలని కోరుతూ అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రైతు భరోసాకు సంబంధించి భిన్నమైనటువంటి అభిప్రాయాలు, ప్రజల యొక్క అభిప్రాయాలు వ్యక్తమైన సందర్భంగా మంత్రివర్గ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సబ్కమిటీని నియమించి అన్ని జిల్లాలలో రైతుల యొక్క అభిప్రాయాలు తీసుకుంటోంది. ఇది 5వ జిల్లా. ఈ 5వ జిల్లాలో వచ్చేటటువంటి అందరూ కూడా అభిప్రాయాలు గౌరవ మంత్రి గారు, వారి శాఖ సంబంధించిన అధికారులందరూ కూడా మరి నోట్ చేసుకోవడం జరిగింది. ఇందులో మీ అందరి అభిప్రాయాలను అనుగుణంగా రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా భవిష్యత్తులో నిర్ణయం తీసుకోబడుతుంది. ఇలా మాట గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తే జిల్లా ఏమనకుండా మౌనంగా తెలియనటువంటి పరిస్థితి. ఇవాళ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రజా పాలనతో మీ అందరి అభిప్రాయాలు అడిగే పరిపాలన కొనసాగాలని ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఆ దిశలో ఆలోచిస్తోంది. అందుకే మొన్న కూడా జిల్లా కలెక్టర్ ఎస్పీల సమావేశంలో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, మంత్రులే కాకుండా జిల్లా కలెక్టర్ గారి అధికారులందరూ కూడా క్షేత్ర స్థాయిలో ప్రజల దగ్గరికి పోవాలి, ప్రజా సమస్యల్లో భాగస్వాములు కావాలి, విద్య, వైద్యం, వ్యవసాయం అన్ని రంగాల్లో సమస్యలకు సంబంధించి ప్రజలకు ఎక్కువగా ఇబ్బంది రాకుండా ఉండాలనేటువంటి నిర్దేశం చేయడం జరిగింది. ఈ రోజు ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం రైతు భరోసా యొక్క ప్రజల అభిప్రాయం. చాలా మంది అభిప్రాయాలు చెప్పినారు. అభిప్రాయాలు నేరుగా రైతు వారు చెప్పలేకపోతున్నారు. లిఖితపూర్వకంగా ఇవ్వచ్చనే మాట మరొకసారి మనవేస్తూ ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం న్యాయంగా అర్హత కలిగి అందరికీ జరగాలనేటువంటి ప్రజల అభిప్రాయాలకు ప్రజలందరూ విస్తృతంగా ఒకరు ఇద్దరు కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం, రాజకీయ పార్టీల అభిప్రాయం, మేధావుల అభిప్రాయం, వ్యవసాయ సలహా తీసుకోవాలనేటువంటి మనసు దగ్గరికి రావాలనుకునే
చేస్తూ